జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారంలో మనతో పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. అన్న ఒక ఇరానీ ఛాయ్ హోటల్లో మంచి ఛాయ్ దాక్కుంటూ ప్రచారం చేస్తున్నారు. అన్న నాకు కూడా ఛాయ్ దాపిస్తారు అన్న. ఎట్లా జరుగుతుంది ప్రచారం, ఏం చెప్తున్నారు? ఓటర్లను ఎట్లా కలుసుకే ప్రయత్నం చేస్తున్నారు? ఓటర్లు ఏం చెప్తున్నారు? వాస్తవానికి ఎక్కడికి వెళ్ళినా ఈ రాజకీయ పార్టీ కార్యకర్తలు వీళ్ళు చెప్పడానికి పోతారు, మేము ఇది చేసినాం అది చేసినాం, మీరు మాకు ఓటు వేయండి అని చెప్పేసి అడగడానికి పోతారు. లేదా అవతల ప్రభుత్వంలో ఉన్న పక్షం సరిగా చేయలేదు అని చెప్పేసి చెప్పడానికి పోతారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మేము వెళ్తే ఓటర్లే మాకు చెప్తున్నారు, సార్ మీరేం తిరిగే పని లేదు, మాకు అన్నీ తెలుసు, కేసీఆర్ సార్ వస్తేనే అన్నీ బాగా అవుతాయి, కాబట్టి కేసీఆర్ని గెలిపించుకోవాలి, మాకు అన్నీ తెలుసు, ఆడన్నీ ఇస్తానని మోసం చేసిండు, అంత డోకా చేసిండు, వాడు 4000 చేస్తానన్నాడు, పెన్షన్ మాకు ఇవ్వలేదు, వాడు మాకు షాదీ వరకు అయితే తులం బంగారం ఇస్తానన్నాడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానన్నాడు, ఇవ్వలేదు, వాడు అన్నీ మోసమే ఉంది ఇలా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో, కాబట్టి మేము తప్పకుండా కేసీఆర్ సార్కే మేము ఉంటాం, ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు, చెప్తున్నారు. వాళ్ళు ఇంకెంత స్పష్టంగా ఉందంటే కరెంటుది కూడా మోసం చేస్తున్నాడు, కరెంటే చక్కగా ఇస్తలేడు, బిల్లులు పెంచాడు. ఇప్పుడు ఒక ఆయన ఇదే క్యాంటీన్లో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, నేను సడన్గా వచ్చినా వాళ్ళ దగ్గర కూర్చున్నాను, ఎట్లా ఉంది మీరు ఏమనుకుంటున్నారంటే ఒక ఆయన చెప్తున్నాడు, సార్ నాకు అంతకుముందు 560 బిల్లు వచ్చేది కరెంట్ బిల్లు, ఇప్పుడు ఒకటేసారి 2600 వచ్చింది, ఇట్లా పెరిగిపోయింది, ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు, బిల్లులు పెంచడం చెప్పలేదు బట్ పెంచేస్తున్నారు, ఇట్లా ఉంది సార్ అని చెప్తున్నాడు. ఇంకో ఆయన నల్ల బిల్లు మాకు ఒకటేసారి 30,000 వచ్చింది, ఇది ఎందుకు వస్తుందో ఏమో అర్థం కావట్లేదు, ఇది మాకు అని అంటున్నాడు. అంటే ఇట్లా ప్రజలు మేము మోసపోయినాం అనే భావన చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. ఇంకా వీళ్ళ పక్కనే ఫస్ట్ హైదరాబాద్ దెబ్బ కొట్టింది ఈ పక్కన మనం కూర్చున్న పక్కనే. వీళ్ళు చెప్తున్నారు పాపం వాళ్ళ బాధలు కూడా, ఇట్లా పాపం వాళ్ళు అకస్మాత్తుగా వచ్చి ఇళ్ళు కూడా కొట్టేసేస్తే వాళ్ళు వచ్చి మా దగ్గర ఉంటున్నారు చాలామంది కిరాయిలకి, ఇట్లా అట్లా పాపం పేదోళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు ఈయన, ఇటువంటి మాటలు చెప్తున్నారు వాళ్ళు ప్రజలు. మీరు చెప్తుందా బాగానే ఉంది. నిన్న మీ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, దాదాపు రాష్ట్రంలో 1,20,00,000 రేషన్ కార్డులు ఇచ్చినాం, జూబ్లీహిల్స్నే దాదాపు 40,000 రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యంతో చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు, ఎందుకు మాకు ఓటు వేయరు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. ఏం చెప్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి? అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని గురించి నేనేమన్నాను కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు అన్న మాటలే గుర్తు చేస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మనిషి పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అని వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆయన కొలీగ్సే మాట్లాడిన మాటలు. మరి ఈ మధ్యన ఏమైనా దెబ్బతిన్నదేమో నాకు తెలియదు కానీ ఆయనే స్వయంగా శాసనసభలో చెప్పిన మాటలు రికార్డులో ఉన్నాయి, మీరందరూ కూడా చూపించారు. కేసీఆర్ 6,42,000 కొత్త కార్డులు ఇచ్చిండు అనే మాట స్పష్టంగా మీరు అందరూ చూసారు. మళ్ళీ వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు అని అంటే దానికి ఏం చెప్పాలి? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఇట్లనే మాట్లాడుతుంటే అబద్ధాలు, రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అయింది కాబట్టి నువ్వు అందుకే వెనుకబడ్డవని నన్ను అందరూ అన్నారు కాబట్టి నేను కూడా ఈ పంచాలు అబద్ధాలు ఆడితే ముఖ్యమంత్రి అయితే నేను అనుకుని ఆడుతున్నట్టున్నాడు పాపం. ఉత్తమ్ కుమార్ తెలియదు ఒక్క మాటలు తప్ప ఇంకోటి కావు. వాస్తవానికి మీరు ఇవాళ ఏ బస్తీకి వెళ్ళి అడగండి, ఇక్కడ ఏ గల్లీకి వెళ్ళి అడగండి, కేసీఆర్ వచ్చిన తర్వాత అంతకుముందు ఏదైతే రేషన్ మీద క్యాప్ ఉండేనో, ఇంట్లో అడల్ట్స్ పెద్దవాళ్ళకి మాత్రమే ఇస్తాం, నలుగురికి మాత్రమే ఇస్తాం, 4 కిలోలు బియ్యం ఇస్తాం ఏదైతే ఉండేనో, కేసీఆర్ వచ్చి అరే పిల్లలైతే అన్నం తినరా, పిల్లలు తినకుండా బతుకుతారా, ఎవడు చెప్పిండు, ఎవడు పెట్టండి రూల్స్ అని చెప్పి పుట్టిన ప్రతి మనిషికి బియ్యం ఇవ్వాల్సిందే, 6 కిలోలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఏదైతే చేసిండో దానివల్లనే ఇవాళ ఇక్కడ ఉన్న పేదలు మొత్తం దానివల్లనే బతుకుతున్నారు. వాస్తవానికి కేసీఆర్ ఏదైతే 6 కిలోలకు పెంచిండో రేషన్ బియ్యం, అది పుట్టిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ఆ రేషన్ కార్డు మీద ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని తెచ్చిండో అది వాళ్ళకి రిలీఫ్ని ఇచ్చింది. ఇవాళ దాన్ని తలుచుకుంటున్నారు కేసీఆర్ని, అందుకని లేకపోతే ఎందుకు తలుచుకుంటారు? ఎట్లా జరుగుతుంది ప్రచారం? మరి కాంగ్రెస్ అభ్యర్థి ఏమో గల్లీలు దాటినీయం, 6 నెలలు అయితే, వారం రోజులు అయితే అసలు బీఆర్ఎస్ క్యాడర్ని ఇక్కడ ఉంచా అని చెప్తున్నాడు. మరి గల్లీలు దాటుతున్నారా, ప్రచారం చేసి ఇంటికి వెళ్తున్నారా, ఏం చెప్తారు? మరి ఆయన అనేది నిజమే, ఎందుకంటే వాళ్ళ నైజం అది, వాళ్ళ పని అది, వాళ్ళ చరిత్ర కూడా అదే, కాబట్టి దాని నుంచే మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు నన్ను మలకరిస్తే నేనేం మాట్లాడతా, వ్యవసాయం గురించి, రైతులు కాబట్టి పేదల గురించి వెళ్ళి మేము మాట్లాడతాం. కేసీఆర్కు వ్యవసాయము, నీళ్లు, కరెంటు, ప్రజల బాధలు, మంచినీళ్ళు మాట్లాడతాడు. బట్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ఎవరిని పలకరిస్తే కూడా గవే మాట్లాడతాడు. కానీ నువ్వు కాంగ్రెస్లో వాళ్ళని పలకరిస్తే ఏముంటుంది? అయితే నేను రియల్ ఎస్టేట్ దందా మాట్లాడతాడు ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రులు ఏమో కమిషన్ల దందా మాట్లాడతారు, వాళ్ళ కింది నాయకులు ఈ రకంగా డాగులేసుడు, భయపెట్టించుడు. పర్టికులర్గా జూబ్లీహిల్స్ అభ్యర్థి ఆయన చరిత్రే అది, వాళ్ళది, వాళ్ళ కుటుంబ నేపథ్యమే అది. గీ దాందాలకు, వీటికి, డ్రామాలకు, వాటికి భయపడేవాళ్ళు ఉండేవాడు. ఇంకా పాతకాలంలో ఉన్నాం అనుకుంటున్నాను.
వాళ్ళు. ప్రజలు తిరుగుబాటు చేసి తన్నీరనే సంగతి తెలియదు వీళ్ళకి. ఇంకా ఇటువంటి రౌడీజాన్ని తొక్కిపడేస్తారనే సంగతి తెలియదు. పాపం ఇట్లా డాగులు వేస్తాం అట్లా డాగులు వేస్తే ఏమనుకుంటున్నారు. చాలా వరకు మీ క్యాడర్కి సంబంధించి ఎక్కడికక్కడ దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి, పోలీసు కంప్లైంట్లు కూడా అవుతున్నాయి. ఏంటి అసలు గెలవక ముందే ఇట్లా ఉంటే ఒకవేళ గెలిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎట్లా? ప్రజలే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. సార్ మేమున్న చిన్న దుకాణాలు కూడా నడవు, వీళ్ళు వస్తే హఫ్తా మొదలవుతుంది. మళ్ళా ఎప్పుడో ఉండే గతంలో కేసీఆర్ వచ్చినాక మంచి నిమ్మలంగా ఉన్నాం, ఎవడు ఒక 5 రూపాయలు భయపెట్టించి వసూలు చేసిన వాడు లేడు ఎవడు కూడా. కానీ ఇవాళ వీళ్ళు వస్తే ఛాయ్ కొట్టు కాడికి వస్తారు, ఛాయ్ తాగుతారు, పైసలు లేకుండా పోతారు. ఏమనంటారే మా అన్న ఉన్నాడు వెనక నవేనన్న అని చెప్తారు. కిల్లి కొట్టు కాడికి వస్తారు, కిల్లి పాన్ తీసుకుంటారు, లేదా 2 సిగరెట్ తీసుకుంటారు. పైసలు అడిగితే ఏం రాబోయే నన్ను అడుగుతున్నావు, ఎవరు అనుకుంటున్నావు, అన్న నవీనన్న మనిషిని అని చెప్తారు. ఇట్లా ఉంటుంది వీళ్ళది. రేపు ఇక మా చిన్నోళ్ళనే ఇట్లా పెడతారు, పెద్ద వ్యాపారస్తులు ఇంకేట భయపడిస్తారు. కాబట్టి ఎట్టి పైసలు కూడా వీళ్ళని గమనించేది లేదు సార్ అని ప్రజలే మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు గెలిస్తే ఏం జరుగుద్దో ప్రజలకు చాలా స్పష్టత ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఎక్కడ ఇట్లా అంటే జూబ్లీహిల్స్లో అభివృద్ధి ఎట్లా అవుతుంది అనుకుంటారు? ఏ లాజిక్తో చెప్తున్నారు, ఏ లాజిక్తో కన్విన్స్ చేస్తున్నారు ఓటర్ను? ప్రజలకు చాలా స్పష్టత ఉంది. ఈ జూబ్లీహిల్స్లో అభివృద్ధి అంటూ జరిగింది అంటే అది కేసీఆర్ వచ్చినాకనే జరిగింది. మొదలు మాకు కరెంటు సమస్య ఉండే, కేసీఆర్ వచ్చిండు, కరెంటు నిమిషం పోకుండా చేసిండు. మాకు మంచినీళ్ళ సమస్య ఉండే, వారం ఒకనాడు కూడా మాకు మంచినీళ్ళు దొరకకపోతుండే. మేము మంచినీళ్ళ ట్యాంకర్ల కొరకు ఎదురు చూసేది. కానీ ఇవాళ మాకు ఇంటింటికి మంచినీళ్ళు వచ్చేటట్టు చేసిండు, ఉచితంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండు. ఇవాళ ఈ రోడ్లు పడినాయి మాకు అని అంటే కేసీఆర్ వచ్చినాకనే రోడ్లు పడ్డాయి. ఈ వసతులన్నీ కూడా కేసీఆర్ కల్పించిండు. ఇవాళ మేము ఇంత తింటున్నాము, 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళం కూడా కొంచెం 2 పూటలు తింటున్నాము అంటే కేసీఆర్ ఇచ్చిన బియ్యంతోనే. 6 కిలోలు పెంచిండు, ఇంట్లో ఎంతమంది 10 మందికి ఇచ్చిండు, దాంతోనే మేము బతుకుతున్నాము. ఇలా ముసలిలో మేము బతుకుతున్నాము అంటే కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షన్తోనే మేము బతుకుతున్నాము. ఈయన వచ్చి మాకు ఏమి ఇచ్చిండు, ఒక్కటి కూడా చేయలేదు. ఇంకా కేసీఆర్ ఇచ్చినవి మాకు లేకుండా చేస్తున్నాడు. కరెంటు బిల్లులు పెంచిండు, నల్ల బిల్లులు పెంచిండు, మాకు లేని సమస్యలు తెస్తున్నాడు. ఈయన పేదోళ్ళను కూలగొట్టేటోడు, పేదోళ్ళను నాశనం చేసేటోడు తప్ప పేదోళ్ళకి అన్నం పెట్టేటోడు కాదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు చాలా స్పష్టంగా వాళ్ళే మాకు చెప్తున్నారు. వాళ్ళే మేము కనబడగానే చెప్తున్నారు, అన్న ఇంకెన్నిసార్లు తిరుగుతారు మీరు, తప్పకుండా మేము గెలిపించుకుంటాం మా బాధ్యత అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రకంగా స్పష్టంగా ఉంది ఇక్కడ ప్రజల్లో. మనం కన్విన్స్ చేసుడు కాదు, వాళ్ళే మాకు చెప్తున్నారు ఇవన్నీ కూడా. సో ప్రజల్లో ఇప్పటికే ఎంఐఎం ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపింది, ప్రచారం కూడా చేస్తుంది. ఈరోజు కూడా అజారుద్దీన్ కూడా మంత్రి పదవి ఇస్తుంది. సో ఏంటి మైనార్టీ ఓట్లు మీకు దూరం చేయాలన్నా, లేకపోతే మైనార్టీ దూరం అయినట్టేనా బీఆర్ఎస్కి? ఇంకా ఏం చెప్తారు మరి? మైనారిటీస్ కాంగ్రెస్తో లేరు, ఎంఐఎంతో లేరు, అన్నం పెట్టిన కేసీఆర్ వైపే ఉన్నారు. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇదేదో ఇచ్చి మాయ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడే నేను మాట్లాడినా, మీరు రాకముందు ఇక్కడ ఉన్న ముస్లిం మైనారిటీ నాయకులు కూడా కొంతమంది కనపడరు, ప్రజలకు కూడా అడిగిన వాళ్ళని నేను, ఏంది ఇలా మంత్రి పదవి ఇస్తారు కదా, ఎట్లా మీకు ఓకేనా అని. ఆయనకు మంత్రి పదవి వస్తే మాకేమొస్తుంది సార్? ఆయన చాక్లెట్ లాంటిది, ఇట్లా నోట్లు వేస్తే కరిగిపోతుంది. ఆ మంత్రి పదవి ఇవ్వాలి, ఈ పూటకి ఇస్తాడు, తెల్లారిపోతుంది, మాకు తెలియదు. ఆయనకి ఎమ్మెల్సీనే చేయలేదు, ఎమ్మెల్యేనే చేయలేదు. ఆయన మీద ప్రేమ ఉంటే ఈ ఎమ్మెల్యే సీట్ ఆయనకి ఇచ్చినోడు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్యే రాకుండా పక్కగా తప్పించిండంటేనే దాని అర్థం మోసం చేసిండు కదా. ఇప్పుడు మాకు చేస్తే అట్లా పిప్రపెట్టి ఇచ్చి మోసం చేస్తామంటే అంత అమాయకంగా ఉన్నామా? మేము నిర్ణయించుకునే ఉన్నాం, కేసీఆర్తోనే ఉంటామనే మాట స్పష్టంగా చెప్తున్నారు. ఇది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.